మీలో ఎవరైనా బోడ కాకరకాయ చెట్లు చూసారా? చూడండి, మా ఇంటి దగ్గర బోడ కాకరకాయ చెట్లు చూడండి ఎలా బోడ కాకరకాయలు కాసిందో. చూడండి, చాలా పిందెలు ఉన్నాయి చెట్టు. మాకు ఇంట్లో ఎప్పుడు బోడ కాకరకాయలు కావాలన్నా ఇలా చెట్టు నుంచి ఫ్రెష్గా తెంచి అప్పటికప్పుడు వాడతారు. చూడండి, చిన్న చిన్న పిందెలు కూడా ఎన్ని ఉన్నాయో. కానీ కొన్ని పిందెలు ఎందుకో ఇలా ఎండిపోతున్నాయి. ఊరికే ప్రతిసారి మందులు కొట్టొద్దు అని చెప్పేసి మందులు కొట్టట్లేదు, కానీ ఎండిపోతూ ఉన్నాయి. బచ్చల కూర చెట్లు కూడా చూడండి, కొన్ని రెడ్ అయిపోతున్నాయి. బచ్చల కూర కూడా బాగా కాసింది. తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. తమలపాకు ఆకులు చూడండి, ఒక్కొక్కటి అరిచేతంత పెద్దగా ఉన్నాయి. తమలపాకు చెట్టు కూడా ఇక్కడ వేస్తే చాలా పెద్దగా అయిపోతుంది. దీనికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు కూడా. ఇంట్లో ఎప్పుడు తమలపాకులు కావాలన్నా ఇలా చెట్టు నుంచి డైరెక్ట్ తెంచి వాడుకోవచ్చు. ఇంకా చాలా రకాల చెట్లు, కూరగాయలు అన్నీ కూడా ఉన్నాయి. పొలానికి డైరెక్ట్ ఇలా వాటర్తోనే, చిన్న వాటర్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ వరకు పొలానికి సరిపోతాయండి వాటర్. చూడండి, మా ఇంటి పొలం దగ్గర ఉన్న చెట్లు అన్నీ. ఈ జామ చెట్లు ఎంత వద్దని తీసేసినా ఇంకా జామ చెట్లు వస్తూనే ఉన్నాయి. జామ చెట్టు ఒక్కదానికి చాలా కాయలు కాస్తుంది. ఇక వద్దు జామ చెట్లు అని చెప్పి తీసేసినా ఇంకా చెట్లు వస్తూనే ఉన్నాయి. చూడండి కోళ్ళు ఇంటి చుట్టూ ఎలా ఉన్నాయో. మా ఇంట్లో నాటుకోళ్ళు చూడండి. చూడండి, ఇంటి చుట్టూ బెండ చెట్లు ఎంత మంచిగా బెండకాయలు కాసాయో చూడండి. ఫ్రెష్గా బెండకాయలు చూడండి. ఎప్పుడు కూరగాయలకు ఎక్కువ కూరగాయలు కనుక ఏం కావాలన్నా అవి డైరెక్ట్ చెట్ల నుంచి తెంచుకొని వంట చేసుకునేలాగా. సిటీలో ఇలాంటి మనకు కుదరవు కాబట్టి ఓన్లీ విలేజెస్లో ఉన్న ఇళ్ళల్లోనే ఇక్కడ ఇంటి చుట్టూ ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ పండించుకోవచ్చు. ఇవి బాగా ముదిరిపోయాయండి. ఇవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవడానికి ఇత్తనాల కోసమని ఇలా ఉంచారు. ఇలా చిన్నగా ఉన్న వాటిని మాత్రమే తెంచి తినడానికి వస్తాయి. ఈ ఎల్లో కలర్ అయినా నెక్స్ట్ ఇయర్స్ కోసం, సీడ్స్ కోసమని. మా అమ్మ ఇక్కడ కూడా ఇదేందో తీగతో వస్తుంది చెట్టు. ఏం కూరగాయలో మరి ఇదేంటో అది మమ్మీని అడగాలి. అసలుకి చెట్టు ఏందనేది తెలీదు. బెండకాయలు ఒక 5 to 10 మధ్యలో అలా చెట్లు వేసారు. 10-15 ఉన్నాయి. అలా ఆ చెట్లతోనే కూరగాయలు కూడా బాగా కాస్తున్నాయి. చూడండి, వీక్లీ 1 or 2 times వెళ్తాయి ఇంట్లో సరిపోవడానికి. ఫ్లవర్స్ కూడా ఇంట్లోకి సరిపోను అన్ని ఫ్లవర్స్ కనుక మన ఇంటి చుట్టూ ఉన్న వాటితోనే వస్తాయి. కలబంద చెట్టు చూడండి, చుట్టూ కలబంద అంతా ఎంత బాగుందో. చాలా ఫ్రెష్గా ఏది కావాలన్నా వెంటనే తెంచుకొని ఇంట్లో బచ్చల కూర, కలబంద ఏదైనా ఇంట్లో ఫ్రెష్గా అప్పట్లప్పుడు తెంచుకొని వాడుకోవచ్చు. ఇంకా ఇంట్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఏదైనా పచ్చిమిర్చి అయినా ఎప్పటికప్పుడు ఏం కావాలంటే అవి డైరెక్ట్ తెంచి మన ఇంట్లో పండిన వాటితోనే కుక్ చేసుకోవచ్చు. విలేజ్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ సొరకాయ చెట్టు పెట్టారు కానీ ఇంకా కాయలు కాయట్లేదు. ఇప్పుడే సపోటాలు వస్తున్నాయి చూడండి. సపోటా చెట్టు ఒకటి ఎప్పుడు రెగ్యులర్గా కాస్తూ ఉంది. అంటే ఇయర్లీ వన్స్ అయినా ఈ సపోటా పండ్లు తింటున్నాము. కానీ జామకాయలు, సపోటాలు ఇప్పుడు సీజన్గా ఎప్పుడుగా ఉంటే అప్పుడు కాస్తూనే ఉన్నాయి. మనం కందిపప్పు వండుకుంటాం కదండి, ఆ పప్పు చెట్లు అండి. ఈ కంది చెట్లు ఇలా ఉంటాయి. ఈ మొత్తం ఇవన్నీ కంది చెట్లు అండి. కందులు వీటికే కాస్తాయి. నెక్స్ట్ టైం కందులు కాసిన తర్వాత మీకు ఒక వీడియో పెడతాను. ఇంటి చుట్టూ ఉన్న చెట్లలో ఇంకొకటి ఈ జమాయిల్ చెట్లు అంటారు చూడండి. జమాయిల్ చెట్లు, టేక్ చెట్లు. ఇప్పుడు బతుకమ్మ కదండి, బతుకమ్మ కోసం పూత కోసం అని టేక్ పూత.
ఇంటి చుట్టూ ఉన్న వాటిలలో ఇదొకటి మునగ చెట్టు. ఈ బాగా చుట్టూ బాగా పిచ్చి చెట్లు అన్నీ పెరిగాయి. మునక్కాయలు కాసే టైంలో ఆ మునగ చెట్టు నుంచి మునక్కాయలు వస్తుంటాయి ఎప్పుడు. ఇది తెలంగాణ యాపిల్ అంటారు. ఇది గంగరేగి చెట్టు అండి. అది యాపిల్స్ లాగా అంత సైజులో ఉంటాయి ఈ రేగికాయలు కూడా. చూడండి, ఈ చెట్టు కూడా ఒకటి పెంచాము ఇంట్లో. ఇది ఉసిరి చెట్టు. చూడండి, ఉసిరి చెట్టు ఇంకా అది కాతగాయట్లే. రీసెంట్గా వేసాము, ఒక 1 year అవుతుండొచ్చు. పక్కనే చిక్కుడు చెట్టు మొత్తం పూత పూస్తుంది. ఇంటి చెట్టు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అన్నీ చిక్కుడు పూత అండి. అన్నయ్య కోతిలాగా చెట్టు ఎక్కి జామకాయలు కోసుకొని తింటున్నాడు. వీడు కూడా చూడండి, మామూలుగా కింద కూర్చొని కూడా తినవచ్చు, కానీ వీడు చెట్టు ఎక్కి కోతిలాగా ఎప్పుడు చెట్ల మీద కూర్చొనే తింటాడు. ఎట్లాగో ఇగో మా అన్నయ్య కొడుకు కాబట్టి వీడు కూడా ఎప్పుడు చెట్ల మీదనే ఉంటాడు. ఏ చెట్టు మీద ఏం కోసుకొని తిందామో. పిల్లలు కాదు, పిడుగులు. ఇగో చెట్లు ఎక్కి జామకాయలు కోయడానికి వీడు కోతిలాగా చెట్టు ఎలా ఎక్కుతున్నాడు చూడండి. వీడు కోతే. స్మైలీ కూడా చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది చూడండి. కాబట్టి ప్రతి ఇంట్లో ఇలా ట్రాక్టరు ఉంటాయి. ట్రాక్టర్ వీల్స్, ట్రాక్టర్ దున్నడానికి కావాల్సినవి అన్నీ ఇవి. ఇంటి చుట్టూ ఇలా పెడతారు. గేదెల కోసం గడ్డి. ఈ గడ్డి తినడానికి ఇంకొకటి కూడా పైకి ఎక్కాడు చూడండి, ఎట్లా తింటుండో నిజంగా గడ్డి. వీడు కోతిలాగా పైకెక్కి రోజు కూర్చొని అన్నీ ఇలానే తింటుంటాడు. వీడు చేసే పనులు కూడా అన్నీ అది పచ్చిగా ఉంది, అన్నీ కోతిలాగానే చేస్తుంటాడు పనులు. చూడండి, రియల్గా కోతిలాగానే ఉన్నాడు కదా. కోతి కాదు, మనిషే, మా గౌతమే. ఒంటరి పనులు చేస్తుండు. వీడి గురించి మీకు అర్థం కాకుండొచ్చు. వీడు అప్పుడప్పుడు కోతి పనులు చేస్తాడు కానీ మంచోడే. చూడండి, సరదాగా మా ఇంట్లో చుట్టూ ఉండే ఈ చెట్లను చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.